తెలుగుదేశానికి కష్టపడితే నాకు ఈరోజు మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వీర రాఘవమ్మ గారు నేను ఇలాగ పైకి రావటానికి కారణం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మాలే విజయలక్ష్మి గారు, మజ్జి రాంబాబు గారు, చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో బాబీ, సీరెడ్డి బాబీ. ఎప్పుడు నువ్వు ఇలాగే కష్టపడతావా, ఎంత లీడర్గా పనిచేసి ఎప్పుడు నువ్వు కిందే ఉంటావా అని నన్ను అడిగి ఎన్నో రోజులు బట్టి నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నాను అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు ఫోన్ చేసి నువ్వు ఈశ్వరి కొత్తపేట పెద్ద వీధిలో 29వ వార్డులో ఒక కార్యకర్తగా కష్టపడుతున్నావు, ఎప్పుడు దేనికి ఆశించవు, నువ్వు అమ్మవారిని కొలుస్తావు, నువ్వు ఎంతో నిష్ఠగా పనిచేస్తావు, అలాంటి దానివి నువ్వెప్పుడు కిందన ఉండకూడదు. నేను ఫోన్ చేసి నేను పిలుస్తున్నాను, కొత్తపేటలో నిన్ను ఒక కార్యకర్తగా చూస్తాను అని నన్ను పిలిచి ఒక నాయకురాలుగా నన్ను గుర్తించిన వ్యక్తులు ఆదిరెడ్డి వారి కుటుంబం. వాళ్ళు పార్టీగా కాదు, 29వ వార్డులో సలుమూరు శ్రీనివాస్ గారని, సలుమూరు వెంకటేశ్వరరావు గారు కొత్తపేటలో ఎప్పటి నుంచో మాకు కొండలరావు గారు, గోవిందమ్మ గారు తెలుసండి. వాళ్ళు ఎప్పుడు కోటీశ్వర్లే, వాళ్ళు కష్టపడి ఎవరు పేదరికలు ఉన్నా, గోదావరి వరదలు వచ్చినా ఎంతో సహాయం చేసి ఈ రోజుకి ఎంతో మందికి సహాయం చేశారు. వీర్రాఘమ్మ గారు, సలుమూరు శ్రీనివాసరావు గారు, మా ఆయన గారు రాజుగారిని మధ్యతరగతి కుటుంబం వాళ్ళని మేము ఎప్పుడు కష్టపడుతూనే మేము ఉన్నాం, మేము దేనికి ఆశించము. అలాంటి ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు నన్ను టౌన్కి అంగన్వాడీ ప్రెసిడెంట్గా పిలిచి ఇచ్చారండి. నన్ను నిజంగా ప్రోత్సహించడం ఎప్పుడు నేను మర్చిపోను. నన్ను మజ్జి రాంబాబు గారు, వర్రే శ్రీనివాసరావు గారు, దానవైపేటలో నేను 22 సంవత్సరాలు బట్టి సీప్రగా పనిచేస్తున్నానండి. నేను సిగ్గుపడను ఏ పనికి. కానీ వాసు గారు నన్ను పిలిచి ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను నిలబెట్టారండి. వాసు గారి కోసం నేను పడిన కష్టం నిజంగా జులై నుంచి ఈ రోజు వరకు ఆదిరెడ్డి వాసు గారు ఎన్ని వాటికి మహిళా శక్తి అని మాకు పేర్లు పెట్టారండి. ఆ మహిళా శక్తి మహిళా మండలికే పెద్ద అయిన విజయమ్మ మేము చేసాం. అదేనండి ఈరోజు కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేసాం, అప్పారావు గారి కోసం సోవాలమ్మ తల్లికి మొక్కుకున్న 108 బిందులు నామినేషన్ వేసామండి. ఆ రోజు అమ్మవారి నిదర్శనం చూపించిందండి. ఈ రోజు అమావాస లక్షవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. అందుకని నేను ప్రతి మహిళ కష్టం ఉందని అందరినీ పిలుపునిచ్చి, పెద్దవాళ్ళని కూడా పిలుపునిచ్చి ఈరోజు మీరు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ 108 బిందులు కానుక అమ్మవారికి సమర్పించుకుంటే అందరూ బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న కాడి నుంచి మేమందరం కష్టపడి మమ్మల్ని గుర్తించారండి. చంద్రబాబు నాయుడు గారు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు గారు జైల్లో పెట్టిన రోజునే గెలుపు వచ్చేసింది. ఈ రోజు ఎంత మెజార్టీతో గెలిచారంటే వారు పడిన కష్టం ప్రజలందరూ కూడా అతనికి ఓటేసి విజయం సాధించారు. ఆ విజయానికి అందరి కష్టం కూడా ఉంది. ఈ రోజు ఈ సోవాలమ్మ తల్లికి మేము కొలుసుకున్నాము. మేము అమ్మవారికి 108 బిందులు కానుక వేసుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మన గ్రామ దేవత అంటే సోవాలమ్మ తల్లి, మా ఇష్ట దేవత దుర్గమ్మ తల్లి.